టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ వాళ్ళ 265 వీడియో. ఈరోజు చాలా ముఖ్యమైన జిఎస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ మిస్ కాకుండా చూడడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ 10 క్వశ్చన్స్ మీకు మార్నింగ్ 7కి అప్డేట్ చేయబడుతున్నాయి. మరి కరెంట్ అఫైర్స్ జిఎస్ మీద చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఇవాళ మనకి క్వశ్చన్ నెంబర్ 1, ది ఎలిఫెంట్, ది టైగర్ అండ్ ద సెల్ ఫోన్ పుస్తక రచయిత ఎవరు? రీసెంట్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగిన ప్రశ్న అండి ఏపీడిఎస్సిలో. ఇక్కడ 4 ఆప్షన్స్ మీ ముందున్నాయి చూడండి. శశి థరూర్, ఆర్కే నారాయణ్, జైరామ్ రమేష్, ఖుష్వంత్ సింగ్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి శశి థరూర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమ ఎక్కడ స్థాపించబడింది? ఫస్ట్ సిమెంట్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసిన ప్లేస్ అడిగానండి. ఇక్కడ ముంబై, చెన్నై, సూరత్, జైపూర్. రైట్ ఆన్సర్ అయితే ఇక్కడ చెన్నై ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సిమెంట్ పరిశ్రమ భారతదేశంలో 1904లో చెన్నై దగ్గర మొట్టమొదట ఏర్పాటు చేయబడింది ఈ ఇండస్ట్రీ. సిమెంట్ ఆవిష్కర్త వచ్చేసి మనకు జోసెఫ్ ఆస్పిడిన్ అండి. ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్వశ్చన్ ఇది గుర్తుంచుకోండి, 1824లో. ఇక ప్రపంచంలో అత్యధికంగా సిమెంట్ ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా. ఇండియా 2వ స్థానంలో ఉంది సిమెంట్ ప్రొడక్షన్లో. క్వశ్చన్ నెంబర్ 3, ఎల్సిడి విస్తరించండి. మనం డైలీ లైఫ్లో వినేటటువంటి పదం ఇది, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అండి. ఎల్సిడి అంటే ఎల్ఈడి వచ్చేసి మనకు లైట్ ఎమిటింగ్ డయోడ్ అండి. ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, వరల్డ్ జూనోసిస్ డే ఏ తేదీన జరుపుకుంటాం? జంతువుల ద్వారా వచ్చే వ్యాధులను మనం జూనోటిక్ వ్యాధులు అంటామండి. మరి ప్రతి సంవత్సరం వరల్డ్ జూనోసిస్ డేగా ఏ తేదీని జరుపుకుంటామండి? ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఉన్నాయి. జూలై 11, జూలై 4, ఆగస్ట్ 6, జూలై 6. రైట్ ఆన్సర్ వచ్చేసి జూలై 6న మనం ప్రతి సంవత్సరం వరల్డ్ జూనోసిస్ డేగా జరుపుకుంటామండి. జంతువుల ద్వారా మానవుడికి సంక్రమించే వ్యాధులను జూనోటిక్ డిసీజెస్గా పిలుస్తారు. 1885 జూలై 6న ప్రపంచంలో మొట్టమొదటిసారిగా లూయిస్ పాశ్చర్ కుక్క కాటుకు గురైన వ్యక్తికి రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరిగింది సక్సెస్ఫుల్గా. సో ఆ తేదీనైతే మనము ప్రపంచ జూనోటిక్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 5, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కుటుంబ నియంత్రణ ప్రారంభించిన దేశం ఏది? ఈ విషయంలో ఇండియా అండి. 1952లోనే ఇండియా మొట్టమొదటిసారిగా ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారతదేశం తన మొట్టమొదటి జనాభా విధానాన్ని వచ్చేసి మనకి 1976 ఏప్రిల్ 1న ప్రవేశపెట్టిందండి. ఇది పాపులేషన్ పాలసీ, ఫస్ట్ పాపులేషన్ పాలసీ. క్వశ్చన్ నెంబర్ 6, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? ఐవిఆర్ఐ అంటామండి. ముఖ్యంగా పశువులు వాటికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఇది. వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇజాత్ నగర్లో ఉందండి. బరేలీ, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది 1889లో మొట్టమొదట దీనిని పూణేలో ఇంపీరియల్ బ్యాక్టీరియాలజికల్ ల్యాబొరేటరీగా ప్రారంభించి 1913లో దీన్ని యూపీలోని ఇజాత్ నగర్కి మార్చడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, బ్రింగ్ ఇట్ ఆన్, ది ఇన్క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ ఎవరి ఆత్మకథ? ఇది కూడా రీసెంట్గా ఏపీడిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న అండి. దీనికి ఆన్సర్ వచ్చేసి దీపా మాలిక్. భారత్ నుండి మొట్టమొదటి పారా ఒలింపిక్ మెడల్ విజేత అండి దీపా మాలిక్ యొక్క ఆటోబయోగ్రఫీ బ్రింగ్ ఇట్ ఆన్. She won a silver medal at the 2016 Summer Para Olympics in shot put. క్వశ్చన్ నెంబర్ 8, బుల్లి అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? ఇవి వరుసగా అడుగుతున్న ప్రశ్నలండి. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి, టెన్నిస్, కబడ్డీ, క్రికెట్, హాకీ. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు హాకీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కబడ్డీ కాదు, టెన్నిస్ కాదు, క్రికెట్ కాదు, హాకీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ బుల్లి అనే పదం. క్వశ్చన్ నెంబర్ 9, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇది కూడా రీసెంట్ ఏపీడిఎస్సి క్వశ్చన్ అండి. ఆన్సర్ డైరెక్ట్గా ఇచ్చాను. 1969లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిఆర్పిఎఫ్ ఏమో 1939లో ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 1992లో ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 10, స్టోన్ వాలింగ్ పదం ఏ క్రీడకు చెందింది? ఇక్కడ
3 ఆప్షన్స్ ఉన్నాయి. చెస్, క్రికెట్, వాలీబాల్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి క్రికెట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. అదేవిధంగా నైట్ అనే పదం చెస్‌కి సంబంధించింది. పెన్ హోల్డ్ అనే పదం టేబుల్ టెన్నిస్‌కి సంబంధించింది. ట్రంప్స్ అనే పదం బ్రిడ్జ్ అనే క్రీడకు సంబంధించింది. ఈ 3 కూడా మీరు గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్ అండి. మీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి అయితే చాలా యూజ్‌ఫుల్ కంటెంట్ అవుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.